చూసారుగా ఫ్రెండ్స్, ఇది 2 ఇయర్స్ ఫామ్ ఆయిల్ కల్టివేషన్ అనమాట. ఇందులో ఏదో అరటి తోట వేసి 2 ఇయర్స్ ఈల్డింగ్ తీశారు. ఎవరు కౌలుకి ఇవ్వడం వల్ల వాళ్ళే శుభ్రం చేయకొని మనకు చాలా అదనం ఖర్చులు అయ్యి శుభ్రం చేసి ఈ స్థితిలో పెట్టాము. ఇంతవరకు శుభ్రం చేయడం జరిగింది. కానీ ఈల్డింగ్ ఏదో కొద్ది గొప్ప తీద్దామని చెప్పేసి ప్రయత్నం చేసాము, ఉపయోగం లేదు. కాకపోతే ఏంటి అంటే ఇది కొంచెం వరదపోటు ఎక్కువ అనమాట. అందుకని వరద వచ్చి 5-6 రోజులు ఉండటం వల్ల గెల్లన్నీ పాడైపోయి పొడిసిన గెల్లు అక్కడ వదిలేసాము. కనుక అక్కడికి ఏదో కొద్దో గొప్ప 10 గింజలు 5 గింజలు బాగున్నాయని చెప్పేసి పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేది. ఓకే, నో ప్రాబ్లం, దాని గురించి వదిలేయండి. అక్కడక్కడ ఒక్కొక్క ఎకరానికి 10 మొక్కలు పోతూ ఉంటాయి. 5 నుంచి 10 మొక్కలు అవి కామను. అవి మళ్ళీ మనం ఈ విధంగా సస్యరక్షణ చేసుకోవాలి. కానీ ఈ పర్ఫెక్ట్ ఈల్డింగ్ రావడానికి 1.5 ఇయర్ పడుతున్నాను కదా. ఈ ప్రయత్నంలో మనం ఇంకా ఏదైనా మొక్కకి హాని జరగకుండా మానవ ప్రయత్నంగా మనం ఏదైనా ఆదాయం తీయడానికి ట్రై చేయొచ్చా అంటే ఏదో గుమ్మడి పొదలు పెడదామని ట్రై చేశాను. దుందాం అనుకుంటే దుంతానికి దుక్కు రావట్లేదు, ఆరిపోయింది మొత్తం. ఎండలు ఎక్కువైపోయి వర్షాలు పోయి సరే తడుపుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి పోదంటే నీళ్ళు వెళ్తున్నాయో ఒక మనిషిని పెట్టి తడిపిస్తున్నాను. ఈయన పేరు చంద్రయ్య గారండి. చక్కగా చాలా ఇంట్రెస్ట్గాను చక్కగాను నమ్మకమైన వ్యక్తి, మంచివారు, పెద్దవారు వయసులో చక్కగా చేస్తున్నారు చూడండి పని. వ్యవసాయమే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తడపకపోతే మాత్రం మొక్కలు డెడ్ అయిపోతాయి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ వేసవికాలం. ఈ 6 to 8 months బాగా అసలు బాడవ నెల, ఇసుక నెల మూలన బాగా డ్రై అయిపోద్ది అనమాట. మొక్కకి నీళ్ళు అందక ఇది అయిపోద్ది. సో ఏదో ఒకటి ముందు తోటను బతికించాలి. మనం బతికించి ఆదాయం తర్వాత దాంతోపాటు ఈ మొక్కలను బతికించే ప్రక్రియలోనే ఏదైనా చేయగలిగితే చేద్దామని చెప్పి ఒక ట్రై చేస్తున్నాం. అంటే వ్యవసాయం అంటేనే గాలిలో దీపం. మానవ ప్రయత్నం చేయాలి, పండితే తినాలి, లేకపోతే లేదు, అంతే ఫ్రెండ్స్. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదో తిప్పలు పడుతూ ఉండాలి, రైతు నాకు సహజం కావును. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేసి మీ కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.